హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. నేను మీ యాంకర్ రఘు వేముల. ఈరోజు గెస్ట్ చాలా స్పెషల్ అండి. తన వాయిస్తో మెస్మరైజ్ చేస్తూ పొద్దునే లేస్తే ఒక ఫ్రెండ్లా పలకరిస్తాడు. కార్తీక మాసం వచ్చిందనుకోండి, మనం టీవీలో చూసే కోటి దీపోత్సవం వాయిస్తో మనల్ని పలకరిస్తాడు ఈ మనిషి. అంతేకాకుండా టీవీలో వచ్చే యాడ్స్ దగ్గర నుంచి డబ్బింగ్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని అనతి కాలంలోనే ఏర్పరచుకున్నారు ఈ వ్యక్తి. ఆయనే సూపర్ సెన్సేషన్ రేడియో జాకీ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ మామ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. నమస్కారం అండి. రఘు, ఎలా ఉన్నారు మామ? ఐఎమ్ గుడ్ మామ. సో తెల్లారిందండో ఈ మామ అంటూ ఒక రేడియో జాకీగా మీ ప్రస్థానం మొదలు పెట్టారు. అసలు రేడియో ఇండస్ట్రీలోకి మీ ప్రవేశం ఎప్పుడు జరిగింది? రేడియో ఇండస్ట్రీకి నా ప్రస్థానం వచ్చేసి నాకు తెలిసి ఒక 14 ఇయర్స్ అండి. సో 14 సంవత్సరాల నుండి నాన్ స్టాప్గా రేడియో జాకీగా చేస్తూనే ఉన్నాం. ఓకే. ఇది ఏంటంటే ఒక హాబీలాగా అయిపోయింది. సో ఫస్ట్ ఐ యూస్ టు వర్క్ ఇన్ 93.5 రెడ్ ఎఫ్ఎం. ఓకే. అది అంటే చిన్నప్పటి నుండి మనం ఈ రేడియో అది వినేవాడిని. ఓకే. అరే రేడియోలో బాగా మాట్లాడుతున్నారే, మనం కూడా ఇట్లా మాట్లాడవచ్చా అని చెప్పేసి అనుకొని మర్చిపోయాను. నేను వరంగల్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని. ఓకే. అయితే ఎన్ఐటీలో ఒక డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాను మార్నింగ్. డాక్టర్ని కలిసి వస్తుంటే ఆర్జే హంట్ అని ఒకటి పెట్టారు అక్కడ. వాట్ ఈజ్ ఆర్జే హంట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత సే సంథింగ్ అబౌట్ యూ అనే క్వశ్చన్ అది. సో అయితే చాలామంది వస్తున్నారు, ఒక 1 minute మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నా సే సంథింగ్ అబౌట్ యూ అంటున్నారు. ఓకే, ఇంకా మనం 5-6 నిమిషాలు ఎక్కువ మాట్లాడాలి కావచ్చు అని చెప్పేసి మైక్ అందుకొని అన్నీ చెప్పుకుంటూ వచ్చానమాట. సో 5-6 నిమిషాలు నాన్ స్టాప్గా సే సంథింగ్ అబౌట్ యూ అనగానే ఇంతసేపు చెప్పాను కదా, సో యూఆర్ సెలెక్టెడ్ అండి అన్నారు. అరే అదేంటి ఇట్లా అంటే ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడారు. సో అట్లా వాళ్ళు ఓకే అన్నారు. సో అటు రిప్రజెంటేటివ్ జాబు ప్లస్ రేడియో జాకీ జాబ్ చేసేవాడిని. అయితే నా షో నేమ్ వచ్చేసి తెల్లారిందో ఈ మామ. సో ఆ మామ అనే పిలుపులోనే ఒక ప్రేమ ఉంటుంది. సో తెల్లారిందో ఈ మామ అనగానే ప్రైమ్ టైమ్ షో అది. మార్నింగ్ 9 to 10 ఉంటుండే అనమాట. సో అందరూ రేడియో జాకీస్కి ఈ మామా షోకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అందరూ హే బ్రో ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు, లేకుంటే హాయ్ సార్ అని మాట్లాడుతుంటారు, పేరు పెట్టి పిలుస్తుంటారు. కానీ నాకు పేరు పెట్టి పిలిచే ఆప్షన్ లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేశారనుకో, హే రఘుమామ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, ఆ మామ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఓకే. ఇంకా లేడీస్ అయితే మామీ అనేది. రేడియో జాకీ అంటే ఏంటంటే గలగల గలగల మాట్లాడేయాలి, దానికి ఒక సపరేట్ ఫ్లో ఉంటుంది. కానీ when it comes to డబ్బింగ్ దానికంటూ ఒక క్యారెక్టరైజేషన్, అంటే మీరు ఏ క్యారెక్టర్కి చెప్తున్నారో ఆ క్యారెక్టర్లోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలి. సో మీకు రేడియో జాకింగ్ చేసే సమయంలో బాగా ఇష్టపడతారా? డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకంటే 2 డిఫరెంట్ మాడ్యులేషన్స్. ఫస్ట్ ఆ మాడ్యులేషన్స్ గురించి చెప్పండి. సో రేడియో జాకీ ఏంటంటే ఆన్ ది స్పాట్లో మనం మాట్లాడాల్సి వస్తుంది. సో వెరాజ్ డబ్బింగ్ విషయంలోకి వచ్చేవరకు ఆల్రెడీ ఒక మూవీ తీసుంటారు వాళ్ళు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. రేడియోలో మనం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడచ్చు. ఓకే, మన పరిధిలో మనం ఉండి. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, డైరెక్టర్ ఏ మాడ్యులేషన్ కోరుకుంటున్నాడు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, అండ్ అలాగే ఆ క్యారెక్టర్కి మనం ఎంత ప్రాణం పోస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా పరకాయ ప్రవేశం అంటారు కదా, ఇది స్వరకాయ ప్రవేశం అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. మీరు ఇందాక చెప్తున్నట్టు మామ, ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే స్పెషల్. ఈరోజు మీకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అయితే ఒకసారి ఏమైంది, నేను వాయిస్ బ్యాంక్ 9 స్టూడియో అని ఒక స్టూడియో పెట్టాను. నేనే ఓన్గా స్టూడియో పెట్టాను అనమాట. అంతకంటే ముందు అన్ని టీవీ ఛానల్స్కి అక్కడిక్కడ తిరిగేవాడిని. సో అట్లా కాదు, ఒక స్టూడియో పెట్టుకుందామని పెట్టుకున్నాను. స్టూడియో పెట్టిన తర్వాత మరి అందరికి తెలియాలి కదా. సో ఎలా అనగానే అప్పుడే ఎలక్షన్స్ వస్తున్నాయి. మన ఇంట్లో 24 గంటల కరెంట్ ఉంటుంది, కానీ కేసీఆర్ ఏం చేయలే. మన అవ్వో తాతో పింఛన్ తీసుకుంటాడు, కానీ కేసీఆర్ ఏం చేయలే. మన ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి సన్నబియ్యం భోంచేస్తుంటారు, కానీ కేసీఆర్ ఏం చేయలే. కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, కేసీఆర్ ఏం చేయలే. మరి ఏం చేయకుంటేనే ఇన్ని వస్తే ఇంకో 5 సంవత్సరాలు వస్తే ఇంకెన్ని వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్ష నాయకులారా అని అన్నాను. అని వాయిస్ బ్యాంక్ 9 మామా మహేష్ అని చెప్పేసి ఆ వీడియో ఊరికే ఒక ఫ్రెండ్కి పంపించాను. ఆ పిల్లోడు టీఆర్ఎస్లో పనిచేస్తాడు. వాడేం చేశాడు, అన్ని గ్రూపులోకి పంపించాడు. అలా 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 ఆ వీడియో వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి డైరెక్ట్ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అయినా పోయిన తర్వాత కేసీఆర్ గారిని సార్ ఫస్ట్ టైం నమస్కారం అని కలవడం,
ఓకే. వాళ్ళు బయటకు వచ్చేసి ఇట్లా ఈ ఒక్క వర్డ్ చేంజ్ చేయండి అనేది, అందులో ఒక వర్డ్ చేంజ్ చేసి మళ్ళీ పంపించాను అనమాట. ఓకే. అది ఏ టీవీ ఛానల్లో అదే ప్లే అయిపోయింది అనమాట. ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్ని టీవీ ఛానల్లో ఆ యాడ్ ప్లే అయిపోయింది అనమాట. అట్లా కేసీఆర్ గారిని చూసే అదృష్టం, అక్కడికి వెళ్ళే అదృష్టం కలిగిందనమాట. ఈ ఆడియో రిలీజ్ టైంలో కావచ్చు, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఏవీస్కి ప్రయారిటీ అనేది అప్పటి వరకు చాలా తక్కువ ఉండింది. తక్కువ ఉంటుంది. అంటే ఒక హీరోని కానీ, ఒక హీరోయిన్ని కానీ, ఒక మూవీలో పనిచేసిన ఒక పెద్ద టెక్నీషియన్ని ఎలివేట్ చేయాలి అంటే వాయిస్ ద్వారా చెప్పొచ్చు అన్నది కొన్ని సంవత్సరాల క్రితం లేదు. అవును. సో అసలు ఈ ఏవి ఆపర్చునిటీ, మీకు ఫస్ట్ ఏవి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇప్పుడు మా టీవీలో సీరియల్స్ వస్తాయి కదా, అవును. సో ఆ సీరియల్స్ గురించి చెప్పేదన్నమాట. రేపు ఉదయం 10 గంటలకు మీ మా టీవీలో అని చెప్పేసి కొన్ని వేల ఏవీస్ చెప్పుకుంటారు కదా, వేల మీరు. ఏవీస్. సో మన టాలీవుడ్లో ఏంటంటే దిగ్గజ హీరోలు ఉన్నారు. సో అందులో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అనుబంధం గురించి చెప్పండి, తర్వాత వాళ్ళ పైన ఏవీస్ గురించి అంటే అడుగుతాను. ఏవి అనేది వాళ్ళ ఒక వాళ్ళ యాటిట్యూడ్ని ప్రతిబింబిస్తుంది ఏవి అనేది. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక ఆయన గురించి మనం ఏవి చెబుతున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్తున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి హైప్లో చెప్పాలన్నమాట. మహేష్ బాబు ఉందనుకో, మహేష్ బాబు కూడా వైబ్రెంట్గానే చెప్తాం, కానీ ఎక్కడో చిన్న సున్నితత్వాన్ని యాడ్ చేస్తుంటాం. శేఖర్ కమ్ముల యాడ్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఆయనకు అసలు ఇంకా బేస్ అది అవసరం లేదు, చాలా సౌమ్యంగా చాలా లవ్లీగా ప్రజెంట్ చేస్తుంటాం. ఇప్పుడు కె విశ్వనాథ్ గురించి ఏవి చెప్పు, మన డైరెక్టర్ గారు కళా తపస్వి. సో అప్పుడు ఏమైందంటే చాలా సౌమ్యంగా చాలా లవ్లీగా, బాలు గారి గురించి ఏవి చెప్పినప్పుడు కూడా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ ఉచ్చారణ అవన్నీ కూడా అవన్నీ అట్లా చేయాలన్నమాట. ఇప్పుడు బాలు గారిది చాలా హై పెంచి చెప్పామనుకో, నిజంగా బాలు గారికి నచ్చదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారనుకోండి, ఇక విజృంభించవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకే పునకాలు వస్తుంటాయి చదువుతుంటే. అంటే ఆ రాసే వాళ్ళు కూడా అలా రాస్తారు, స్క్రిప్ట్ రైటర్స్, వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో? అంటే ఆయన్ని కలవాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ మీరు దగ్గరగా కూర్చొని వర్క్ చేసే సందర్భం కూడా వచ్చింది. వచ్చిందండి. అది ఎప్పుడంటే నేను V6 అనే ఒక టీవీ ఛానల్లో మన చరిత్ర అని ఒక ప్రోగ్రామ్, అది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడడము, ఆ కార్యక్రమం ఆయనకు నాకు తెలియదు ఆయన చూస్తున్నారని. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. అప్పుడు ట్రైలర్కి వాయిస్ కోసం అని చెప్పేసి పిలిచారు నన్ను. లోపలికి వెళ్ళి మైక్ ముందున్నాను, హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది వింటున్నాను అనమాట. నేను మిగతా వాళ్ళు చెప్పినటువంటి ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ వింటున్నాను. నేను సడన్గా వెనుకకు చూశాను, చూస్తే పక్కనే పవన్ కళ్యాణ్ సార్కు ఉన్నారనమాట. నాకు అసలు ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, నేను లోపలికి పోయేంత వరకు కూడా ఎవరు లేరు అనుకున్నాను. అక్కడ మంచిగా అక్కడ చైర్ వేసుకొని హాయిగా కూర్చున్నాడు, నేను అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా డోర్ తీసుకొని టీవీ ఉంటుంది, ఆ మైక్ ఉంటుంది, ఆ మైక్ దగ్గరనే ఉంటుంది తప్ప మనం లోపల ఎవరు కూర్చున్నారని నేను చూడలే. సడన్గా చూసే వరకు సార్ ఉన్నారు. అప్పుడు సార్ హాయ్ సార్, హలో అండి చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకొక వేరియేషన్ ట్రై చేయండి అన్నారు. ఇంకొక వేరియేషన్ ట్రై చేశాను. అదే మనకి ఇప్పుడు ట్రైలర్లో భారతదేశంలో 2 సరిహద్దు ప్రాంతాలు, రతన్పూర్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వాయిస్ వాయిస్ ఓవర్ తోటే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మధ్యలో మీ వాయిస్ బాగుంది సార్ అని చెప్పేసి అన్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతకంటే ఇంకేం కావాలి, మీ వాయిస్ బాగుంది అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. దట్ ఈస్ మై బెస్ట్ కాంప్లిమెంట్స్. సో మీ ద్వారా ఒక స్పెషల్ ఏవీస్ అంటే మీరే సెలెక్ట్ చేసుకోండి, ఆ హీరోస్ మీ వాయిస్ ద్వారా వినాలను. డెఫినెట్గా ముందు మన పవర్ స్టార్ గారితో స్టార్ట్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటన్నది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని చెప్పడానికి ఉదాహరణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్ని కోట్ల అభిమానుల గుండె చప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనొక మౌన విప్లవం, 6 అడుగుల శక్తి పవర్ స్టార్. అట్లా చేస్తారు. ఓ మై గాడ్, అంటే ఆయన పేరుకి తగ్గట్టు ఆయన పవర్ స్టార్, మీ వాయిస్ లో బేస్ మీరు పవర్ స్టార్. చాలా బాగుంది. బాలయ్య బాబు చెప్దాము. ఓకే. ఎవరి అంచనాలకు అందని లెజెండ్, రూలర్ ఆఫ్ టాలీవుడ్, తండ్రికి తగ్గ తనయుడు,
నందమూరి నటసింహం, జనం గుండె చప్పుడు బాలయ్య. డైలాగులు చెప్పాలన్నా, స్క్రీన్ అదిరిపోవాలన్నా గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బికే నందమూరి బాలకృష్ణ. నేను మా ఇంటి దగ్గర కూడా ఒక మాల్ ఉంది మామ, అందులో కూడా మీ వాయిస్ విన్నాను. అండ్ హైదరాబాద్ మెట్రో, అసలు ఆ మెట్రో యాడ్ గురించి ఒకసారి చెప్పాను. అంటే ఆ ఆపర్చునిటీ అసలు ఎలా వచ్చింది? అది మెట్రోది ఏమైపోయిందంటే సడన్గా నేను అంతకంటే ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో టోల్ ఫ్రీ నెంబర్ చెప్పమన్నాను నన్ను. ఓకే. ఈ పిల్లలు తప్పిపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి చెప్పాను. తర్వాత నా యాడ్స్ కూడా అందులో ప్లే అయ్యేటి అనమాట. ఓకే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్ అట్లా. ఓకే. సడన్గా నాకు కాల్ వచ్చింది, మహేష్ మీరేంటంటే అవునండి అన్న, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ముంబై అన్నాడు. ఓకే చెప్పండి అన్న, మీ వాయిస్ శాంపిల్స్ పెట్టండి అన్నారు. ఓకే అంటే వాయిస్ శాంపిల్ పెట్టండి అంటే కస్టమర్కి ఏది కావాలో మనం అది పెట్టాలి యాక్చువల్గా. ఓకే. కదా, అందుకోసం అని చెప్పేసి మీరు ఏ కైండ్ ఆఫ్ వాయిస్ శాంపిల్స్ మీరు నన్ను అడుగుతున్నారు అన్నాను. అంటే మీకు రైల్వేకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నారు. అప్పుడు నేను చేసిన అనౌన్స్మెంట్ పంపిస్తే నన్ను బాంబేకి రండి అన్నారు. సరే ఒకరోజు వెళ్ళి అక్కడ కొన్ని రికార్డింగ్ అయిపోయినాయి. తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడే ఉన్నది కాబట్టి హైదరాబాద్లోనే రికార్డ్ చేస్తున్నాం, మన స్టూడియోలోనే రికార్డ్ చేస్తున్నాం. అది కూడా అదొకసారి ఎలా ఉంటుందో ఫ్లో చెప్తారా మామ? హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియచేస్తుంది. తర్వాత స్టేషన్ సికింద్రాబాద్, తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కును ధరించండి. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారా, వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారా? ఎందుకంటే రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్ కదా. సో మీరు ఏది ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారు? డబ్బింగ్ అనేది కష్టం అండి. డబ్బింగ్ అనేది చాలా కష్టం. వాయిస్ ఓవర్ వాళ్ళ చిన్న మాడ్యులేషన్ చెప్తారు, దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, వాయిస్ ఓవర్ పెద్ద ప్రాబ్లం ఏముండదు. కానీ వేరాజ్ డబ్బింగ్కి వచ్చేవరకు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎలా అడుగుతున్నాడో, ఎలా మనం లిప్సింగ్ చేయాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఆ క్యారెక్టర్ ఏ కండిషన్లో ఉన్నారు, ఆయన కోపంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, ఏడుస్తూ ఉన్నాడా, కన్నింగ్గా ఉన్నాడా, ఆ ఇంటెన్సిటీ అని ఉంటుంది, క్యారెక్టర్ ఇంటెన్సిటీ, అది మనం చూడాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఘాజీ అనే ఒక మూవీ ఉందండి. ఓకే. ఆ ఘాజీలో లాస్ట్కి ఏంటంటే ఈ సబ్మెరెంట్స్ ఒకటి ముందుకు ఒకటి పైకి వాళ్ళు పాకిస్తాన్ మనకు గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. అతడు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆ పాకిస్తాన్ కమాండర్ రజాక్ మన ఇండియా మీద కోపం పెట్టేసుకొని పైకి కిందికి వీడు కమాండరా లిఫ్ట్ మ్యానా, ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు మనకు సబ్మెరైన్ ఇట్లా మనం రిలీజ్ చేసినప్పుడు మనం కిందికి అంటాం, అది పైకి వెళ్ళిపోద్ది. వాడు పైకి అనగానే మనం కిందికి అంటుంటాం అనమాట. అసలు వాడు లిఫ్ట్లా ఆడుకుంటున్నారు భారతీయులు, అసలు ఏంది ఇదంతా. సో ఇదే డైలాగ్, నేను చెప్పిన డైలాగు ఆయన ఒక 20-30 సార్లు చెప్పించాడండి నాతోటి. ఓకే. వెరాజ్ వాయిస్ ఓవర్కి వచ్చేవరకు సింగిల్ టేక్లో చెప్పేయచ్చు వాయిస్ ఓవర్. కానీ అక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్కి ప్రేక్షకులు నవ్వారు. అప్పటి వరకు ఆద్యంతం సస్పెన్స్గా నడుస్తుంటుంది. ఒక్క డైలాగ్కే చప్పట్లు, ఒక్క డైలాగ్కే ఈలలు, అవన్నీ. సో కొన్ని డబ్బింగ్ అనేది చాలా కష్టం అండి యాక్చువల్గా. బట్ దాన్ని మనసు పెట్టి చేస్తే మాత్రం ఇష్టం. ఇప్పుడున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులలో మీకు ఇష్టమైన డబ్బింగ్ అది చాలా కష్టతరమైన క్వశ్చనే, బట్ మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఇష్టమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ రవిశంకర్ గారండి. ఓకే. ఫస్ట్ సాయి కుమార్. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో ఇది పోలీస్ స్టోరీ వచ్చింది. అప్పటి వరకు డబ్బింగ్ అంటే ఏందో నాకు తెలియదండి యాక్చువల్గా. నిజంగా మా అటువంటి ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యామిలీ చాలా హెల్ప్ చేసింది. అంటే అప్పటి వరకు మనం ఏ మూవీ చేసినా కూడా మామూలుగానే అనిపించేది. కానీ పోలీస్ స్టోరీ నేను థియేటర్లో ఫస్ట్ కూర్చున్నాను అనమాట. ఆవేశం, యాంగ్రీనెస్, అది అంతా నేను స్పెల్ బౌండెడ్ అయిపోయి చూస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఎలివేషన్స్ కూడా ఎలివేషన్స్ అలా ఉంటాయి.
ఆయన ఒక్కొక్క డైలాగ్ చెబుతుంటే అబ్బా అసలు ఏంది అని నా మైండ్ అంతా నాకు వేరేది ఏ గుర్తు రాలే. ఇంటర్వెల్ టైంలో కూడా అదే తిరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చాను, మళ్ళీ వచ్చాను. అట్లా ఆ మూవీని ఒక 4-5 సార్లు చూశాను నేను. పోలీస్ స్టోరీ అని. సత్యాధర్మ అప్పుడు గుమ్మాన్ని తంతే ఎగిరిపోద్ది గుమ్మం. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. ఏయ్ గుమ్మాన్ని దాటొద్దని చెప్పావు, అందుకే ఈరోజు నీ గుమ్మాన్ని లేకుండా లేపేశాను. ఇప్పుడు తలుపడ్డంగా ఉంది, దాన్ని విరగ్గొట్టి ముక్కలుగా చేశాను. నా దారి కడ్డొచ్చిన వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టాను. అమ్మా రిలాక్స్ అమ్మా, రిలాక్స్. సత్య ధర్మ అంటూ పేర్లు పెట్టావమ్మా ఈ పాపిస్టోళ్ళకి. అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావమ్మా ఈ పాపిస్టోళ్ళు నీ కడుపులో పుడతారని? తల్లిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అంతే రే అని చెప్పి స్టార్ట్ చేశాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు రవిశంకర్ గారు కూడా మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, కానీ మీరు ఆయన్ని ఇమిటేట్ చేస్తారని బాగా తెలుసు. సో ఒకసారి అంటే ఇమిటేట్ అంటే ఆయన ఇష్టం, నాకు బేసిక్గా ఆయన అంటే చాలా ఇష్టం. అయితే రవిశంకర్ గారిది, నేను రవిశంకర్ గారి అరుంధతి మూవీ వచ్చినప్పుడు నేను కెరీరే స్టార్ట్ చేయలే. ఓకే. అప్పుడు అరుంధతి, మళ్ళీ అప్పుడు పోలీస్ స్టోరీ ప్రభావం చూపింది నా మీద. అవును. మళ్ళీ అరుంధతి ప్రభావం చూపింది అనమాట. డబ్బింగ్ లో కూడా ఆయన చేసిన పరిశోధన నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు, రవిశంకర్ గారు చేసినంత పరిశోధన. ఎందుకంటే ఒకే సినిమాలో 3 క్యారెక్టర్స్కి వేరియేషన్ డిఫరెంట్గా ఇస్తూ ఆయన చెప్పిన డబ్బింగ్ కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అవును అవును, నాకు అది చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. చాలా బాగా చెప్పారు మీరు అది. ఓకే. అంటే 3 క్యారెక్టర్లకి ఎలా డబ్బింగ్ చెప్పాలి అనేది ఆయన చూసే నేర్చుకున్నాను. లక్కీగా నేను రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ వచ్చింది. అందులో ప్రదీప్ రావత్ ఉంటాడు, అంటే భిక్షి యాదవ్ ఉంటాడు కదా సైలో. ప్రదీప్ యాదవ్ అతనికి చెప్పాను. తర్వాత ముక్తార్ ఖాన్ అని ఒక అతను ఉంటాడు అనమాట. ఆ మూవీలో ఇద్దరికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. బట్ లక్కీగా ఏంటంటే ఆ ఇద్దరు ఎదురుగా రాలే. ఇప్పుడు ఆయనది ప్రదీప్ రావద్ది ఏంది చాలా బేస్ వాయిస్, భయపెట్టేస్తుంటాడు హీరోని, విలన్ అంటే మిగతా వాళ్ళని, హీరోయిన్స్ని అట్లా. సో అట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే రవిశంకర్ గారిది వచ్చేవరకు ఆయన నిజంగా ఒక చాలా గొప్ప మనిషి అండి. డబ్బింగ్ ఈరోజు ఇంతమంది వేలాది మంది కళాకారులు డబ్బింగ్లో ఉంటున్నారంటే మా అందరికీ ఆయనే రోల్ మోడల్. అయితే ఆయనకు డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అది బ్రాహ్మణ అనే ఒక మూవీ వచ్చిందండి. అందులో రవిశంకర్ గారు బిజీగా ఉన్నారు ఆ టైంలో, ఆయన చెప్పలేదు డబ్బింగ్. అయితే నన్ను మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ మహేష్ డబ్బింగ్ చెప్తావా అంటే, ఎవరికనయా రవిశంకర్ గారికి చెప్పాలరా అన్నాడు. అన్నయ్య రవిశంకర్ గారికి నేను చెప్పడం ఏంటన్నయ్య, నేను ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దుకుంటున్నాను. బట్ అయినా లెట్ మీ ట్రై, బికాస్ an attempt may fail but never fail to make an attempt. I believe in that. సో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను, ట్రై చేశాను. ఆ డైరెక్టర్ వచ్చారు, వచ్చిన తర్వాత బాగుంది, మంచిగా సెట్ అయింది అన్నారు. అమ్మయ్య అని చెప్పేసి అది కూడా చెప్తాను నేను. కాకుంటే 3 ఉంటారు ఇందులో. ఫస్ట్ సాయి కుమార్ గారు, తర్వాత రవిశంకర్ గారు, తర్వాత శ్రీనివాసమూర్తి గారు. ఆయన చనిపోయారు రీసెంట్గా. యాక్చువల్ అక్కడికే నేను వద్దాం అనుకున్నాను. మీరు డబ్బింగ్ అంటే ఒక తమిళనాడు నుంచి అయినా, అంటే కేవలం డబ్బింగ్కి అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ చాలా సినిమాలు చెప్పారు. తెలుగులో ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చెప్పారు. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం చెప్పండి, ఎలా మిస్ అవుతున్నారు? డెఫినెట్గా నేను యాడ్స్ చెప్పాలి అనే నా మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ అదే. నేను థియేటర్లో కూర్చున్నానండి అప్పుడు, రిప్రజెంటేటివ్ జాబ్ చేసేటప్పుడు. థియేటర్లో కూర్చుంటే ఫస్ట్ యాడ్స్ పడుతున్నాయి అన్నమాట. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్నప్పుడు నిజంగానే అగరబత్తి లేదు, కానీ ఆ స్వర పరిమళం ఉంటుంది కదండి. ఆహా ఇది కదా వాయిస్ అంటే అనుకున్నాను. తర్వాత ఈ వాయిస్ ఎవరిది అని గూగుల్లో ఎక్కడ వెతికినా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా డబ్బింగ్ ఫీల్డ్లోకి రాలేదు. తర్వాత ఒకరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ పౌడర్ అనే ఒకటి వచ్చిందన్నమాట. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ పౌడర్ సంస్కారవంతమైన పౌడర్ అని వస్తుంది. అవునా, అది నువ్వు చెప్పావా అన్నాడు. అంటే నేనే చెప్పాను సార్. ఓకే అని ఇంకా నేను చెప్పిన యాడ్స్ అవి ఉంటే, చాలా బాగుంది, యూ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్ అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అని ఫోటో దిగేసి
అక్కడ టీ తాగుతున్నారు, ఆయనతో టీ తాగే అదృష్టం, ఇవన్నీ జరిగిపోయినాయి. సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అండి ఆయన. సూర్యకు డబ్బింగ్ చెప్తారు, మోహన్ లాల్ గారికి డబ్బింగ్ చెప్తారు, అండ్ మిగతా వాళ్ళకి అంటే ఎన్ని రకాలుగా మాడ్యులేషన్స్ చేంజ్ చేస్తారు. మీకు అపరిచితుల్లో కూడా చూసే ఉంటారు కదా, అంటే ఇన్ని రకాల వేరియేషన్స్. అసలు ఫిలిం ఇండస్ట్రీకి అయితే ఇక్కడైనా కూడా అక్కడైనా కూడా ఇస్ అ బిగ్గెస్ట్ లాస్ అండి. అంతగా నాకు తెలిసి వేరే వాళ్ళు అంటే చెప్తున్నారు, బట్ అంతగా మాత్రం చెప్పలేరండి ఆయనలాగా. నారాయణ శ్రీ చైతన్య యాడ్స్ కూడా మీరు చాలా బాగా చెప్పేవారు. యా. సో అది మా ఇప్పుడు లైవ్గా చెప్తే ఎలా ఉంటుంది? నేడు ప్రకటించిన ఐఐటి జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా #1 నారాయణ శ్రీ చైతన్య. రాష్ట్ర స్థాయిలో 1, 1, 4, 6, 80, 90, 100 మార్కులతో నారాయణ అంటే #1 అంటే నారాయణ అని చెప్పేసి. ఇప్పుడు రియాలిటీ షోస్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అది సౌత్ ఇండియాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, అంటే అక్కడ బాలీవుడ్లో కావచ్చు, సౌత్లో కూడా చాలా పాపులర్ బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే బిఫోర్ ఆల్మోస్ట్ ఆ వాయిస్ మీరే చెప్పాలి అన్న నానుడి తెలుసు. అసలు ఆ ఆపర్చునిటీ అసలు మీకు ఎందుకు రాలేదు అంటే మీరు ఏం చెప్తారు? అయితే ఫస్ట్ ఆపర్చునిటీ నాకే వచ్చింది అది. ఓకే. తర్వాత బిగ్ బాస్ ఆడిషన్స్ కోసం మేము శబ్దాలయ స్టూడియోస్కి వెళ్ళామండి. ఓకే. వెళ్ళిన తర్వాత మహేష్ ఒక చిన్న వాయిస్ టెస్ట్ ఉంది అన్నారు. నేను బిగ్ బాస్ కోసం అని అనుకోలే యాక్చువల్గా, ఎందుకంటే ఎన్నో యాడ్స్ చెప్తూ ఉంటాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచారు. పిలిచిన తర్వాత అదేంటంటే వాయిస్ ఓవర్ లాగా లేదు, చెప్పేలాగా ఉందన్నమాట, మనం మాట్లాడినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు సమయం 5:30 ఆ తర్వాత మీరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టిసిపేట్ చేయకుంటే మీరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేదో చెప్పాడు, చెప్పేసామని. చెప్పిన తర్వాత నాకు బాంబే నుండి కాల్ వచ్చింది. బాంబే ఎండోమోల్ నుండి కాల్ వచ్చింది. మహేష్ మీరు అర్జెంటుగా హోటల్ గోల్కొండకు రండి అన్నారు. సో వెళ్ళాను. నేను రాధాకృష్ణ అని ఒక అతను వెళ్ళాను. బిగ్ బాస్ వాయిస్ సెలెక్ట్ అయ్యారు మీరు ఎంత సంపాదిస్తారు నెలకు అని అడిగారు. ఎందుకంటే మన దాని మీదే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు కదా. ఎందుకంటే ఒక 2-3 months అక్కడే ఉండాల్సి ఉంటుంది. అయితే జనరల్గా చెప్పేసాను సార్, ఒక సర్టెన్ అమౌంట్ చెప్పాను. దే సెడ్ ఓకే ఓకే అని చెప్పేసి అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఎస్ సార్. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవరైతే ఈ ఆపర్చునిటీ ఇచ్చారో పాపు కాల్ చేశారు. అన్నయ్య బిగ్ బాస్ సెలెక్ట్ అయింది అన్నయ్య. అరే మహి థ్యాంక్ యూ రా, గుడ్ న్యూస్, రియలీ గుడ్ న్యూస్ రా, ఇంకా నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే రా అది అని చెప్పేసి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత ఎండోమోల్ వాళ్ళు ఇంకా సైన్ చేయాలి అగ్రిమెంట్ మీద. సరే సైన్ చేద్దాం సార్. నేను ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే వరంగల్ వెళ్ళేది మా నాన్నగారిని చూడడానికి, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సండే రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదే టైంలో మా నాన్నగారికి చాలా స్ట్రోక్ రావడం, మ్యాసివ్ స్ట్రోక్ రావడం అయిందనమాట. ఆ టెన్షన్లో ఉన్నాను నేను. సైన్ చేయడానికి టైం లేదు ఎండోమోల్లో. అప్పటికే కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా అన్నిసార్లు కాల్ చేయడం వాళ్ళు ఒక ఆర్టిస్ట్కి. అంటే జనరల్గా ఎంత పెయిన్ అనిపించిందంటే, ఇన్ని సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి నేర్చుకొని కరెక్ట్గా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోదామనే టైంలో మా నాన్నగారిని ఇలా చూసి అదే హాస్పిటల్ నుండి కాల్ చేసి నో అని చెప్పడం అనేది ఎంత కష్టమో నాకు ఆ రోజు అర్థమైందండి. ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఆండ్రూ అని అంటుండే. ఐఎమ్ రియల్లీ సారీ ఆండ్రూ సార్, నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారు సార్, నేను రాలేకపోతున్నాను సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇఫ్ యూ వాంట్ ఐల్ డూ వీడియో కాల్ ఫ్రమ్ హియర్ సార్, యూ కెన్ సీ మై డాడ్ అని చెప్పేశాను. అంటే నో ఇట్స్ ఓకే మహేష్, ఐల్ గెట్ బ్యాక్ టు ఇన్ ద ఈవినింగ్. ఓకే. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశాడు. మహేష్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అగైన్, హౌ ఇస్ యువర్ ఫాదర్ నౌ? సార్ ఈజ్ నాట్ స్టేబుల్ సార్, ఇంకా కొన్ని రోజులు డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టాలన్న. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కు
వాళ్ళకి ఆశ పెట్టడము, వాళ్ళు నాకు కాల్ చేయడము, మళ్ళీ అవును. ఫ్లైట్ టైమింగ్స్, అది మళ్ళీ కొత్త స్టార్టింగ్ బిగ్ బాస్ సీజన్ 1, ఓకే. ఇవన్నీ ఇట్లా కాదు, వాళ్ళకి కాదని చెప్పేద్దాము అని చెప్పేసి ఇక మెసేజ్ పెట్టాను. ఇక నేను రాలేను సార్ అని పోయి. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా అంటే లైక్ ఇప్పుడు ఇంత సూపర్ సక్సెస్ అయింది తెలుగులో ఆర్ ఎనీ లాంగ్వేజ్లో? ఒకప్పుడు ఉండే సీజన్ 1లో అనిపించింది నాకు, అరే నేను చెప్తే బాగుండు కదా అని చెప్పేసి. ఇక తర్వాత వర్క్లో పడిపోయాం కదా. అండ్ సమ్ టైమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్, అవును, ఇంకా బిజీ ఫుల్ స్కెడ్యూల్. ప్యాక్ ఉంటుంది అనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే బిగ్ బాస్లో ఎంత అమౌంట్ ఇస్తారో అంతకంటే ఎక్కువ వస్తాయి మనకి ఓకే. మనీ పరంగా చూసుకుంటే. సో డబ్బింగ్లో కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు అన్న సందర్భం వచ్చింది. సో ఈ ఏఐ టెక్నాలజీ డబ్బింగ్లో ఎలా యూస్ చేస్తున్నారు, దీనివల్ల డబ్బింగ్ ఆర్టిస్టులకి ఏమన్నా ముప్పు పొంచి ఉందా? దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ రఘు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఓకే. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాము, డీప్ ఫేక్ అని ఏదో చేస్తున్నాం, దాన్ని వాయిస్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే వాయిస్ని ఎలా అంటే అలా వాడేయచ్చు అండి. ఒక ఏదో మూవీ వచ్చింది, ఓకే. ఆ హీరో ఇక్కడ లేడు, ఆ హీరో వేరే స్టేట్స్లో ఉన్నాడు. ఓకే. బట్ ఆయన వాయిస్ని ఏఐ టెక్నాలజీ తోటి ఇక్కడ వాడేశారనమాట. ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి మూవీస్ కానివ్వండి, లేకుంటే ఆ హీరో వాయిస్కి వేరే అతనితో డబ్బింగ్ ఇప్పించేసి ఏఐ టెక్నాలజీ తోటి ఆ వాయిస్ని ఇన్సెట్ చేసేస్తున్నారు. ఓకే. సో ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సోనూ సూద్ ఉన్నాడండి, సోనూ సూద్కి మేము డబ్బింగ్ చెప్తాము. ట్రాక్ చెప్తారా లేకపోతే ట్రాక్ రెండు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు చెప్పారా? చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సోనూ సూద్ ఇప్పుడు తెలుగు రాదు ఆయనకి, అవునండి, వేరే వాళ్ళతో చెప్పించేస్తారు. రియల్ సోనూ సూద్ వాయిస్ కావాలి అనుకున్నాడు అనుకో డైరెక్టర్, ఆయన వాయిస్ని ఇన్సెట్ చేసేస్తున్నారు. ఇప్పుడు తమిళ్, కన్నడ, మలయాళం, ఎనీ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, అట్లా హీరోకి హీరోయిన్కి ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ రకుల్ ప్రీత్ సింగ్ వాయిస్ కావాలనుకోండి, ఇప్పుడు వేరే వేరే అమ్మాయితో చెప్పించేసి ఆమె వాయిస్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేయచ్చు అనమాట. అట్లా టెక్నాలజీ, కానీ ఎక్కువ కాస్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఇదంటే కొన్ని డబ్బులతో అయిపోద్ది. ఇప్పుడు ఆ టెక్నాలజీ అయితే మళ్ళీ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి ఏఐ టెక్నాలజీ తోటి ఈ హీరోయిన్కి డబ్బింగ్ చేపిస్తే అనిపించినప్పుడు. సో దానివల్ల డబ్బింగ్ ఆర్టిస్టుల ఉపాధికి ఏమాత్రం డోకా లేదు. ఉపాధి ఇప్పుడైతే డోకా లేదండి, బట్ ఇంకొక 5 to 10 yearsలో మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది చాలా ఈజీ అయిపోతుంది అందరికీ. ఓకే, అంటే కామన్ అయిపోతుంది, తక్కువ రేటుకి వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా కొట్టేస్తారు. అండ్ వాయిస్ ఓవర్లో ఇప్పుడు ఈ విప్లవం ఎట్లా అయిపోద్దంటే, ఇంకా అన్నిటికీ ఒక దాంట్లో వాడేస్తారు. ఇప్పుడు ఎక్కడో హిందీ వాయిస్ ఉన్నది, ఓకే, నాకు తెలియదు అది ఎక్కడో పూణేలో ఒక వాయిస్ చెప్పుకోవాలి, ఒక బేస్ వాయిస్ కావాలి పూణేలో ఒక యాడ్ కోసం. నేను నాది యూట్యూబ్లో కొడితే నా వాయిస్ వచ్చేస్తుంది, లేకుంటే నాకంటే వేరే వాళ్ళ వాయిస్ వచ్చేస్తుంది. వాడు మనకు తెలియకుండా వాడేయచ్చు లోకల్ టీవీలో, లోకల్ ఛానల్లో. అంటే ఏ టెక్నాలజీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది, బట్ వేరేజ్ అది దానికి తక్కువ కాస్ట్ అన్నప్పుడు వాడేయచ్చు. మనకు తెలియదు కదా అక్కడ ఏ యాడ్స్ ప్లే అవుతున్నాయి ఏంది అనేది, డెఫినెట్గా మిస్యూజ్ అవుతుంది. ఇక్కడ నా వాయిస్ తోటే ఏదైనా ప్లే అయింది అనుకో, అరే ఈ యాడ్ నేను చెప్పలే కదా, అప్పుడు మనం దొరకబట్టచ్చు, క్లయింట్ మీద మనము సూ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగగానే విలువైన సమయాన్ని కేటాయించారు. ఆల్మోస్ట్ నేను చాలా కొంత సమయమే అనుకున్నాను, కానీ అది మాట్లాడుకుంటూ పోతే చాలా టైం అయిపోయింది. సో మన స్టార్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ అన్నకు చెప్పు సారీ అని, అంటే టైం లేకుండా రాలేకపోయాను. మన స్టార్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూర్ ట్యూన్డ్ ఇన్ టు మన స్టార్స్. Thank you.